సెబీ ఇప్పుడు కొత్త రూల్ తెచ్చింది, ఇది బోనస్ షేర్స్కి. ఇదివరకు బోనస్ షేర్స్ డిక్లేర్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ ఉండేది, చాలా టైం తీసుకునేది. అది మార్కెట్ ఎఫిషియన్సీ, మార్కెట్ ఇంపాక్ట్ అంత గ్రాప్ చేసుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు దానికోసం అని రికార్డ్ డేట్ తర్వాత ఓన్లీ T+2 ట్రేడింగ్ తర్వాత T+2 ట్రేడింగ్ రోజు డిక్లేర్ చేశారు. తర్వాత 2 డేస్లో వాళ్ళు క్రెడిట్ చేసేయాలి. టెంపరీ ఐఎస్ఐని కూడా తీశారు. ఇదే టెంపరీ ఐఎస్ ఇచ్చారు, తర్వాత పర్మనెంట్ ఐఎస్ఐఎన్ ఇచ్చేవాళ్ళు. అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ట్రా స్టెప్స్ అవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ప్రాసెస్ సింపుల్ చేశారు. T+2 3 డేస్లో మన అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి. సో డెఫినెట్గా ఇదేంటంటే మార్కెట్ మూమెంట్ని గ్రాప్ చేసుకోవచ్చు. హైలో ఉన్నప్పుడు ఆ 3 రోజులు హైలో ఉంటే తర్వాత పడిపోతే ఇబ్బంది కదా. సో దట్స్ వెరీ గుడ్ ఇష్యూ. అంటే ఇష్యూవర్స్ ఏమో 5 డేస్ అడిగారు, బట్ సెబీ T+2 ఇచ్చింది. ఇన్వెస్టర్ యాంగిల్లో చూస్తే ఇది మంచి.